ట్యాంక్ బండి దగ్గర మనం కలవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం నుంచి ఎంతో కష్టపడి ఇరిగేషన్ మినిస్టర్ గారితో కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఎన్నోసార్లు తిరిగి వాళ్ళ ఇప్పుడు గత 3 నెలల నుంచి బాగా సీరియస్గా తిరుగుతున్నారు. ఎందుకంటే మనకి ట్యాంక్ బండి ఇస్తామని ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మన ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో కూడా ఉంది. సో దాని ప్రకారం తను చేస్తుంది. అంతేగాని ఇంతకుముందు మాజీ మంత్రిలాగా మాజీ మినిస్టర్ లాగా చెప్పి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ ఒక శిలాపథకం వేయటం కాదు. తను మాట అంటే మాట చేసింది అని ఈ సందర్భంగా నేను చెప్తుంది. దయాకర్రావు, నువ్వు ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చేపించినా నీకు అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారు చిరుతపులైన ఎమ్మెల్యే గారు చాలు నేను ఎదుర్కోవటానికి. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎవరిని చెంచాగిరి చేయించుకొని నీ దగ్గర లాక్కొని నువ్వెవరితోటైనా నువ్వు ఏది చేయించుకున్నా కానీ నీకు నేను ఎదుర్కోవటానికి నా చిరుతపులు అనే మా ఎమ్మెల్యే గారు నా కోడలైన యశస్విని రెడ్డి చాలు. నువ్వు ఎంతైనా చేసుకో, ఎంతైనా గిక్కించుకో. నువ్వు అమెరికాలో ఉండే వాడిని కూడా తీసుకొచ్చి ఎలాంటి చెంచాగారులతో నువ్వు వీడియోలు ఎన్నన్నా పెట్టించుకో. నీకేనాడో ఒకనాడు మా పాలకుర్తి ప్రజలు గుణపాఠం చెప్పారు. అదేవిధంగా రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా నీకు గుణపాఠం చెప్పి తీరుతారు అని. ఇంకోటి ఏంటంటే, ఇది రాసి పెట్టుకో. నేను ఎట్లయితే అంతు లేకుండా చేశానో మన అసెంబ్లీ ఎలక్షన్స్లో, అదేవిధంగా స్థానిక ఎలక్షన్స్లో కూడా నేను ఎంత లేకుండా చేస్తాం. మా ప్రజలే చెప్తారు నీకు ఆ బుద్ధి. థ్యాంక్ యూ.